నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు తుక్కుగూడలో 10 లక్షల మందితో జనజాతర సభ. మేనిఫెస్టో విడుదల చేయనున్న టీ కాంగ్రెస్. కరెంటు లేదు, రైతు బంధు లేదు. కాంగ్రెస్ హామీలన్నీ ఏమయ్యాయన్న కేసీఆర్. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. కవితను విచారించేందుకు అనుమతినిచ్చిన సిబిఐ. రైతుల కోసం పోరుబాట పట్టిన తెలంగాణ బీజేపీ. నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్. జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం రివర్స్ అయింది. అవినీతి వైసీపీని ఇంటికి పంపించాలన్న చంద్రబాబు. హత్యా రాజకీయాలు పోవాలంటే వైసీపీని ఓడించాలి. కడప ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల. పాంచ్ న్యాయ్ పేరుతో ఎన్నికల హామీలు. పదేళ్లలో చేసిన పని ట్రైలర్ మాత్రమే. బీజేపీ చెప్తే చేసి చూపిస్తుందన్న ప్రధాని మోదీ. ఫ్లాట్గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 20 పాయింట్లు, నిఫ్టీ 1 పాయింట్ లాస్. నాలుగైదు నెలల్లోనే రాష్ట్రం ఎడారి అయిందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. పొలం బాటలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆయన సాగునీరందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అన్నదాతలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్యంలో ఉన్నది అసమర్థులు, చవట దద్దమ్మలను విమర్శించారు. ఈ ప్రభుత్వం తప్పిదాల వల్ల 209 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన రైతులకు 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పొద్దున నేను మగ్దుంపూర్లో మాట్లాడినా. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతాం. మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను. చేసి చూపిస్తాం. గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాయితో సంబంధం లేకుండా నీళ్ళు లేపచ్చు. మళ్ళీ మిడ్ మానేరు కలకల్లాడుతుంది, లోయర్ మానేరు కలకల్లాడుతుంది. తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇవ్వచ్చు. ఎత్తాల నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే ఇక చూస్తూ కూర్చోం. మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం, మౌనం పట్టాం. కానీ నేనే పోతా. గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులు వేసుకొని పోతా. తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోటార్లు నడిపిస్తాం. మేము ఊరికే గైడే చేతులు ముడుచుకొని లేం. కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు ఓట్లేసి మోసపోయారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ మడమ తిప్పారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వడ్లపై దృష్టి పెట్టమంటే వలసలపై దృష్టి పెట్టారన్నారు. రుణమాఫీ జరిగిన వాళ్లు కాంగ్రెస్కు ఓటేయండని, రుణమాఫీ కాకపోతే బీఆర్ఎస్కు ఓటు వేయమని కోరారు. వచ్చే ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ను ఓడించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. బయలుదేరిండు, కాంగ్రెస్ వాడు బయలుదేరిండు. ఏం చేసినామని ఓటు అడగాలి? మా అక్క చెల్లెలకు తెలుసు, మా రైతన్నలకు తెలుసు. కాంగ్రెస్ వాడు వాళ్ళని నమ్ముతలేరు జనమని ఎన్ని డ్రామాలు ఆడిండ్రే. బాండ్ పేపర్ మీద రాసిచ్చారు కొడుకులు. రాసియలే, నోటని డాక్యుమెంట్ తెచ్చి పంచారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో ఎవరు నమ్మేటట్లేడని ఈ కొడుకులు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. నోటని డాక్యుమెంట్ ఇచ్చారు. అట్లా కూడా సగం సగం నమ్మితే ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసితో చెప్పించిండ్రు. ఇది రేవంత్ రెడ్డి మాట కాదు, ఇగో మా సోనియా గాంధీ మాట, మా రాహుల్ గాంధీ మాట, మా జిమ్మెదారని మాట్లాడింది కొడుకులు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాం, అసెంబ్లీలో చట్టం చేస్తాం, బరాబర్ అమలు చేస్తామని నమ్మబలికింది. నమ్మి ఓటేస్తే
నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ప్రకటనలతో అధికారం చేపట్టిందని ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. వైరా బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న నామా 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ప్రజలకు అర్థమైందన్నారు. మోసపూరిత మాటలకు రాష్ట్ర ప్రజలు నమ్మి మోసపోయారన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీ పథకాలు ఇస్తామని హామీ ఇచ్చి అవి అమలు చేయడంలో విఫలమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కలిసి వస్తాయన్నారు. మాటలు 100 మంది మాట్లాడతారు. ప్రజలు ఒక్కసారి మోసపోతారు కానీ ప్రతిరోజు మోసపోరు, ప్రతి తడవ మోసపోరు. ఎట్లా మోసపోయారా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు, వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద 9వ తారీఖు ఏదో జరిగిపోతే ఒక ఓటు మన దేశైతే 9వ తారీఖు ఎన్ని వస్తాయని చెప్పేసి కళలు కని వాళ్ళు ఆ విధంగా మన పక్కన ఉన్నా కూడా మనం ఎప్పుడు ఊహించని విధంగా కొద్దిగా ప్రజలు ఆ విధంగా తీర్పిచ్చారు. ప్రజా తీర్పుని మనం తప్పకుండా కూడా గౌరవిద్దాం. కానీ ఏదైతే వాగ్దానాలు చేశారో, ఏదైతే చెప్పారో వాటిని మట్టికి వదిలిపెట్టే సమస్య లేదు. ఈ 5 సంవత్సరాలు అపోజిషన్ గా మేము ఆ పని చేస్తాం. ఖచ్చితంగా ప్రజలకు అండగుంటాం, రైతులకు అండగుంటాం. మీరు ఇచ్చిన వాగ్దాన్ని ఇంప్లిమెంట్ చేసిన దాకా ఈ ప్రభుత్వం వెనకాలపడాల్సిన అవసరం మనందరికీ ఉన్నది. ఆ విధంగా ప్రజాపక్షాలు ఉంటాం. మిమ్మల్ని కోరుకున్నది ఒకటే, ఇవాళ తెలంగాణ వాణిని మనం ఖచ్చితంగా కూడా పార్లమెంట్ లో వినిపించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వాణి పార్లమెంట్ లో వినిపించాలంటే మిమ్మల్ని కోరుకునేది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. డిక్లరేషన్లు, గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్యారంటీలను అమలు చేయకుండా తెలంగాణలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్కు లేదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. పార్టీ ఆఫీసులలో నోట్లు ముద్రించేటువంటి మిషన్లు పెడతారేమో, అన్ని ఆఫీసులలో నోట్లు ముద్రించేటువంటి మిషన్లు పెట్టి ఇస్తారేమో, నాకు తెలియదు. ఒకటి, నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మనవి చేస్తా ఉన్నాను. గత శాసనసభ ఎన్నికల్లో షెడ్యూల్ క్యాస్ట్ డిక్లరేషను, యూత్ డిక్లరేషను, రైతు డిక్లరేషను, మహిళా డిక్లరేషన్ పేరుతో ఏవైతే హామీలు ఇచ్చారో, గ్యారంటీల పేరుతో 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు 100 రోజుల్లో పూర్తి చేస్తామని ఏవైతే 100 రోజుల గ్యారంటీ హామీ ఇచ్చారో, ఎన్నికల ప్రణాళికలో ఏవైతే ఇచ్చారో, దమ్ము ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు ముందుగా గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి చూపండి. ఆ హామీలు, ఆ గ్యారంటీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తాం. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. రైతులు కరువు పరిస్థితులతో అల్లాడిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రాష్ట్ర బీజేపీ పోరుబాటు పట్టింది. రైతు సత్యాగ్రహం పేరుతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కమలం నాయకులు దీక్షలు చేపట్టారు. కరువు పరిస్థితుల వల్ల నష్టపోతున్న అన్నదాతలను ఎకరాకు 25,000 ఇచ్చి ఆదుకోవాలని ఆందోళన చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మహబూబ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన రైతు సత్యాగ్రహ దీక్షలో ఆమె పాల్గొన్నారు. రైతులను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్కు ఈసారి గుణపాఠం తప్పదన్నారు. రుణమాఫీ చేస్తున్నారు, రైతులు అడుగుతున్నా ఉన్నారు, తెలంగాణ రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎక్కడ ఉన్నాయి 2 లక్షల రుణమాఫీ? ఎక్కడ మాఫీ చేసిండ్రు? మరి ఇంతవరకు ఎందుకు రైతు రుణమాఫీ కాలేదని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు రైతాంగానికి ఈరోజు మీరు మొబైల్ దాడేస్తా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకు రైతు బంధు కింద కౌలు రైతులకు కానీ రైతులకు కానీ రైతు బంధుకు 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పినారు. ఈరోజు రైతాంగం పరిశీలిస్తా ఉంది, కౌలు రైతులు పరిశీలిస్తా ఉన్నారు. ఎందుకు మీరు ఇంతవరకు హామీ నెరవేర్చలేదు? అధికారంలోకి వచ్చిన వెంబడే మరి నెరవేరుస్తామన్నటువంటి రైతు బంధు హామీని నేటి దాకా మీరు ఎందుకు నెరవేర్చలేదని చెప్పి రైతుల పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, భూగర్భ జలాలు అడుగంటాయని అన్నారు మంత్రి పొన్న ప్రభాకర్. రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణమని, ప్రాజెక్టులపై ఎప్పుడు చర్చకు రమ్మన్నా తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆదుకున్నటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. కరువుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కారణం కాదన్నారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరువు కాంగ్రెస్ వారు చెప్పింది అని అంటే నాకు అర్థం కాలే. మీరు అనుభవజ్ఞులు, అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు. ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు. ఇలా మీరు కూడా కారణం అంటలేదు. కానీ ప్రకృతి వైపరీత్యం జరిగినాడు. రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే, మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. దయచేసి రండి. ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో నీటి లభ్యతకు సంబంధించి కావచ్చు, భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన విషయం లోపల కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మీరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీకు తెలుసు, కరీంనగర్లో తిరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. రైతుల దగ్గర ముసలిక నీరు రాస్తూ దీక్ష చేస్తా ఉన్నాడు. ఇవాళ నిజంగానే ప్రకృతి వైపరీత్యానికి మీరు సంబంధించి రైతుకు నష్టం జరిగిందని భావిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీతో రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష. బీఆర్ఎస్ అవినీతి మొత్తం బయటపడిందని వీహెచ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ మొదలు మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతి ప్రజలకు అర్థమవుతోందన్నారు. అందుకే ఆ పార్టీని వీడి నేతలు బయటకు వస్తున్నారని అన్నారు. గతంలో బీఆర్ఎస్ 12 మంది ఎమ్మెల్యేలను తీసుకోలేదా అని ప్రశ్నించారు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ వాళ్ళ అవినీతి అంతా బయటపడ్డది. ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ కానీ, అదేవిధంగా కాళేశ్వరం ఇష్యూ కానీ, మేడిగడ్డ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకు మైనస్ అయింది. అందులో భాగమే ఇవాళ వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళు ఒకరి తర్వాత జారిపోతున్నారు. గతంలో మీరు చేయాలేరా పోయి 19 మంది ఉంటే 12 మందిని తీసుకున్నారా లేదా? అదే ఇవాళ ప్రజలలో ఆలోచన వచ్చింది. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. అదేవిధంగా కార్యకర్త అనే వారికి న్యాయం జరిగితేనే రేపు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా 14 సీట్లు గెలవడానికి శాయశక్తుల కృషి చేస్తాం. అందులో భాగం నేను కూడా నా వంతు బాధ్యతగా గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ప్రాంతాలు తిరిగాను. అదేవిధంగా నాకు ఎలాంటి పదవి ఉన్నా లేకపోయినా హనుమంతరావు అంటే కాంగ్రెస్ అంటేనే హనుమంతరావు అనే జనం ఇవాళ నాకు అవకాశం ఉన్నది. ఎక్కడికి పోయినా జనం వస్తారు. రేపు సభ ఇది హిస్టారికల్, తెలంగాణ సభ కాదు. 5 ఏళ్ల జలగ పాలనలో రాష్ట్ర ప్రజల జీవితాలు బుగ్గి అయిపోయాయని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ప్రజాగళ సభలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ పాలనలో దేశం ముందుకు పోతూ ఉంటే జగన్ పాలనలో రాష్ట్రం రివర్స్లో వెళ్తోందని విమర్శలు గుప్పించారు. డెల్టా ప్రాంతాల్లో ఎప్పుడూ రాని సమస్యలు వచ్చాయని, రోజుకు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. 3 పార్టీల జెండాలు వేరైనా ఎజెండా ఒకటే అన్నారు. రేపటి తరానికి భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏ తప్ప మరొక ఆప్షన్ లేదన్నారు. మాటలు చెప్తున్నా, నేను అది ఇచ్చా ఇది ఇచ్చానని. బటన్ నొక్కానంటున్నాడు. నువ్వు నొక్కింది ఒట్టొట్టి బటన్. అది స్ట్రక్ అయిపోయింది. మా తమ్ముడు చెప్పాడు అది స్ట్రక్ అయిపోయింది. అలాంటి ఒట్టొట్టే బటన్లో నేను నొక్కను. అంతేకాకుండా ఒకటి హామీ ఇస్తున్నా, సంపాదించిన సంపదలో 20 రూపాయలు మీకు ఇచ్చి అందు నుంచి 2,000 రూపాయలు సంపాదించే మార్గం, 20,000 రూపాయలు సంపాదించే మార్గం, 2 లక్షల రూపాయలు సంపాదించే మార్గం నేర్పించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు ఒక విషయం ఇక్కడ అడుగుతున్నా. ఆటోమొబైల్ ఉంది ఇక్కడ. ఏం తమ్ముళ్ళు, ఏ ఆటో డ్రైవర్ అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 7 లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే ఇచ్చేది 2,10,000 మందికి. దీనివల్ల ఆదాయం 2,000 కోట్లు, తిరిగి ఇచ్చేది 200 కోట్లు. అదే జలగ ప్రభుత్వం. ఈరోజు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీ గూటికి చేరారు. పాలకొల్లు ప్రజాగణ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అధికార వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు రఘురామ. సైకో పాలనలో తాను చాలా ఇబ్బంది పడ్డానన్నారు. తనపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి సమయంలో చంద్రబాబు తన వెంట ఉన్నారని, తన కుటుంబానికి అండగా నిలిచారని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ త్రిమూర్తులని, మనమంతా సైన్యమని చెప్పుకొచ్చారు. అతి త్వరలో జూన్ 4వ తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు. ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్న త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని. అందులో బ్రహ్మ మోడీ గారు అయితే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు, పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు, సైన్యం మనం అందరం. అతి త్వరలో జూన్ 4వ తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు. ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్న త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని. అందులో బ్రహ్మ మోడీ గారు అయితే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు, పరమశివుడు. ఏపీ అభివృద్ధి చెందాలన్నా, హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైసీపీ టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడేందుకే సీఎం పదవిని జగన్ వాడుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా కాశీనాయన మండలం అమంగపల్లిలో బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. వర్గానికి కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో మళ్లీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్. ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్లీ హంతకులు ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలను ప్రజలంతా దీవించాలని వివేక కుమార్తె సునీత కోరారు. తన తండ్రిని చంపిన వాళ్లకు షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందన్నారు. ఆమెను ఎంపీగా చేయాలనేది వివేక చివరి కోరికని, దాన్ని నెరవేర్చాలన్నారు. అవినాష్ రెడ్డిని ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు వైఎస్ షర్మిలమ్మని మన ఎంపీగా సేవ చేస్తుంది అని ప్రయత్నించారు. ఆ ప్రయత్నమే ఆయన మరణానికి కారణమైతాది అని ఊహించండు కూడా. మన ముందు వైఎస్ షర్మిలమ్మ గారు ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కోరికను పూర్తి చేయడానికి వచ్చారు. మీ అందరి సహకారం, సపోర్ట్ అందించాలని ప్రార్థిస్తున్నాను. వైఎస్ వివేకానంద రెడ్డి గారు వైఎస్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోష్ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇవాళ హస్తం పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. నిన్న రాత్రి కుత్బుల్లాపూర్లోని కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి వెళ్లిన మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలన్ హనుమంతరెడ్డి, భూపతి రెడ్డిలు కాంగ్రెస్లోకి రావాలని ఆయన ఆహ్వానించారు. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన కూన శ్రీశైలం గౌడ్ ఇవాళ పార్టీలో చేరారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. అందుకు న్యాయస్థానం అనుమతించింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత తిహార్ జైల్లో ఉన్నందున ఆమెను ప్రశ్నించే ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుల్ ఉండాలని షరతు విధించింది. అలాగే విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్లో హైదరాబాద్లోని కవిత నివాసంలోనే సీబీఐ అధికారులు ఆమెను 3 రోజుల పాటు విచారించారు.
కోర్టు అనుమతి రావడంతో వచ్చే వారమే సిబిఐ అధికారులు కవితను ప్రశ్నించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తాము నమోదు చేసిన వాంగ్మూలం అప్రూవర్గా మారిన వాళ్ళు ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు సిబిఐ సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. కవితను ప్రశ్నించి కొంత సమాచారం రాబట్టిన తర్వాత సిబిఐ ఈ కేసులో మరో ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కేసులో ముడుపులు చేతులు మారాయని మద్యం విధానం రూపొందించిన ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సిబిఐ తొలుత కేసు నమోదు చేసింది. ఇప్పటికే కవితను సిబిఐ విచారించగా గత నెల 15న ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. 10 రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. విచారణ ముగియడంతో ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో దర్యాప్తులో భాగంగా కవితను మరోసారి ప్రశ్నించేందుకు ప్రత్యేక పిటిషన్ వేసి అనుమతి తీసుకోవడం గమనార్హం. లిక్కర్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కుట్ర చేసి సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేశారన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవ్కు బెయిల్ ఇచ్చారని గుర్తు చేశారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా బీజేపీ మద్దతు ఇస్తోందన్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి కేజ్రీవాల్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. ఆప్ను నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవ్కు బెయిల్ ఇచ్చారని, ఇప్పుడు మాగుంట శ్రీనివాస్కు టీడీపీ టికెట్ ఇచ్చారన్నారు. బీజేపీతో పొత్తుల భాగంగానే ఇదంతా జరిగిందని సంజయ్ సింగ్ అన్నారు. మాగుంట శ్రీనివాస్ ఇప్పుడు మోదీ ఫోటో పట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. ఇటీవల లిక్కర్ స్కామ్లో 2 రోజుల క్రితం బెయిల్పై సంజయ్ సింగ్ విడుదలయ్యారు. कह रही है ये शराब का घोटालेबाज है, शराब का घोटालेबाज है, उसका क्या रिश्ता है भारत के प्रधानमंत्री के साथ? और इतना ही नहीं, आज की तारीख में वो टीडीपी से चुनाव लड़ रहा है और भारत के प्रधानमंत्री की तस्वीर लगाकर जनता से वोट मांग रहा है. मैं चाहता हूं वो भी आप दिखाइए. इसको टीडीपी का टिकट मिला हुआ है, जिसको भाजपा कहती है घोटालेबाज है ये, जिसको कहती है ईडी कि हम इस पे कार्रवाई करेंगे, हम इसको गिरफ्तार करेंगे, हम इसको जेल में डालेंगे. जब उसने केजरीवाल के खिलाफ बयान दे दिया तो वो नरेंद्र मोदी जी की तस्वीर लगाकर जनता से वोट मांग रहा है भारत के लोकतंत्र में. आपके नेता अरविंद केजरीवाल के खिलाफ जो व्यक्ति बयान देता है ये है, और जो बयान छिपा लिया जाता है ईडी के द्वारा हमारे वकीलों के दबाव में, कोर्ट के आदेश के बाद. సార్వత్రిక ఎన్నికల వేళ ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయుధాల కేసులో తాజాగా ఆయనకు న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఆర్జేడీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో లాలూకు అరెస్టు వారెంట్ జారీ కావడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. దాదాపుగా 30 ఏళ్ల నాటి ఆయుధాల కేసులో గ్వాలియర్లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆగస్టు 23, 1995, మే 15, 1997 మధ్య ఫారం 16 కింద ఆయుధాల సేకరణకు సంబంధించిన కేసు ఇది. ఈ కాలంలో 3 వేర్వేరు సంస్థల నుంచి ఆయుధాలు, క్యాట్రిడ్జ్లు పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అప్పటి కేసులో ఇప్పుడు లాలూకు అరెస్టు వారెంట్ జారీ కావడం ఆర్జేడీకి పెద్ద షాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం లాలూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంకోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయనకు అరెస్టు వారెంట్ జారీ కావడం ఇబ్బందికరంగా మారింది. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. పాంచ్ న్యాయ నినాదంతో 2024 లోక్సభ ఎన్నికల యుద్ధబేరి మోగించింది. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ముఖ్య నేతలు సోనియా, రాహుల్ తదితరులు న్యాయపత్ర పేరుతో మేనిఫెస్టోను ప్రకటించారు. పాంచ్ న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో హామీల వర్షం కురిపించారు. రైతు రుణమాఫీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ రద్దు, ఉపాధి హామీ పథకం కింద రోజుకు 400 వేతనం వంటి హామీలు ప్రకటించారు. యువతకు 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూడా ప్రకటించారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడాకే మేనిఫెస్టో రూపొందించామని రాహుల్ గాంధీ తెలిపారు. ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీ నిధులు ఎలా సమకూర్చుకుందో తేటతెల్లమైందని పేర్కొన్నారు. ఇవి 2024 ఎన్నికలు కావని, ప్రజాస్వామ్య పరిరక్షణకు యుద్ధమని అభివర్ణించారు. कहा उससे मैं सहमत हूं, मगर ये जो चुनाव है ये लोकतंत्र को और संविधान को बचाने का चुनाव है. एक तरफ एनडीए नरेंद्र मोदी जी जो कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं, लोकतंत्र पर आक्रमण कर रहे हैं, इंस्टीट्यूशंस
को कैप्चर कर रहे हैं और दूसरी तरफ इंडिया अलायंस जो कॉन्स्टिट्यूशन की रक्षा करता है, लोकतंत्र की रक्षा करता है। तो ये चुनाव इन दोनों फोर्सेस के बीच में है कि हिंदुस्तान के राजनीतिक स्ट्रक्चर में हो क्या रहा है। आरएसएस ने और बीजेपी ने और खासतौर से नरेंद्र मोदी जी ने जो स्ट्रैटेजी बनाई है उसका फाउंडेशन क्या है? కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను పేదలకు అంకితం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలను ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. అవినీతి రూపమాపామని బీజేపీ నేతలు గొంతు చించుకుని మాట్లాడతారని ఆయన మండిపడ్డారు. न्याय के दस्तावेज के रूप में याद किया जाएगा. राहुल जी के नेतृत्व में चली भारत जोड़ो न्याय यात्रा में 5 पिलर्स पर ध्यान केंद्रित किया गया था. यात्रा के दौरान युवा न्याय, किसान न्याय, नारी न्याय, श्रमिक न्याय और हिस्सेदारी न्याय की घोषणा की गई थी. जहां कहीं भी हम गए इन न्याय की बात हमने करी थी और इसकी गारंटी भी हमने दी है. इन 5 पिलर्स में से 25 गारंटी निकलते हैं. हर 25 गारंटी ने किसी ना किसी को लाभ मिलने का. ఎన్డీఏ కూటమి 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులు ట్రైలర్ మాత్రమేనని, చేయాల్సింది మాత్రం చాలానే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్లోని చురూలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ గత 10 ఏళ్లలో సాధించిన ప్రగతి కంటే చేయాల్సింది చాలా ఉందన్నారు. బీజేపీ ఏదైతే చెప్పిందో అది చేసి చూపిస్తుందని అన్నారు. ఇతర పార్టీల్లా కాకుండా బీజేపీ కేవలం మేనిఫెస్టో విడుదల చేయడం కాకుండా సంకల్ప పాత్రతో ముందుకు వెళ్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి ప్రజల ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు ఆయన. संविधान को बंधक बनाया. इस इंडियन अलायंस के लोगों ने कभी पिछड़ा वर्ग आयोग को संवैधानिक दर्जा नहीं दिया. दशकों पुरानी ये मांग मोदी ने पूरी की. भाजपा ने देश को दलित राष्ट्रपति दिए, देश की पहली आदिवासी महिला राष्ट्रपति दी, लेकिन इन्हें चुनाव हरवाने के लिए इंडी गठबंधन वालों ने पूरी ताकत लगा दी. अब 19 अप्रैल को రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటును 6.5% వద్ద స్థిరంగా ఉంచింది. వరుసగా 7వసారి కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ఏప్రిల్ 3న ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు వెల్లడించారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆర్బీఐ ఎంపీసీ ప్రకటన. MPC decided by a majority of 5-1 to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility, that is the SDF, rate remains at 6.25% and the marginal standing facility, that is the MSF rate, remains at MSF rate and the bank rate, they remain at 6.75%. The Reserve Bank MPC. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.